అందరికీ నమస్కారం అండి. మేస్త్రులందరికీ రేపు ఫిబ్రవరి 2వ తారీఖు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ బహిరంగ సభ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తం నుంచి కదిలి వస్తున్నారు. దాదాపు 4,000 మంది. మన మెకానిక్ల కోసం, మన మెకానికల్ సబ్స్టేషన్ కోసం ఇవన్నీ అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది రాము గారు. ఇదే రకంగా రేపు చాలా మంది ఎమ్మెల్యేలు అక్కడికి వస్తున్నారు. మన ధోరణి ఏందో వాళ్ళకి వినిపిస్తే రేపు గవర్నమెంట్ దృష్టికి వాళ్ళు తీసుకెళ్తారని చెప్పి మనం ఆశిస్తూ పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. ఆ సభకి ప్రతి ఒక్క మెకానిక్ వస్తే మెకానిక్కి ఏంది బాధలు, ఎందుకు కష్టపడుతున్నారు ఈ రకంగా ప్రతి వాళ్ళంతా, మనం ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించుకొని వాళ్ళు కూడా, మీరు కూడా అందరూ వచ్చి ఈ బహిరంగ సభని జయప్రదం చేసి మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నా. అది స్థలం ఎక్కడంటే నవరంగ్ థియేటర్ దగ్గర నుంచి 9 గంటలకి ర్యాలీ బయలుదేరుద్ది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ పెట్టుకొని రావాలా. ర్యాలీలో పాల్గొనే వాళ్ళు అయినా, బండి మీద వచ్చేవాళ్ళు అయినా సరే హెల్మెట్ లేకుండా విజయవాడ వస్తే కేసులు రాస్తున్నారు. హెల్మెట్ ధరించి అక్కడ జింకానా గ్రౌండ్స్ లో మీటింగు. జింకానా గ్రౌండ్స్ అంటే ఎక్కడంటే అలంకార థియేటర్ దగ్గర నుంచి పక్కకి వెళ్లాల్సి వచ్చింది. గాంధీనగర్, ఆ గాంధీనగర్ లో జింకానా గ్రౌండ్స్ ఉంటుంది. ఆ జింకానా గ్రౌండ్స్ 10 మీటింగ్ మొదలైతే అందరు పనిని వెనక ముందు చేసుకుని పెందలగాడి వస్తే పెందలగాడి మాట్లాడుకుని భోజనం చేసి అందరూ వెళ్తామని. జై మెకానిక్, జై జై మెకానిక్. మన మేస్త్రులందరికీ నమస్కారం. మెకానిక్ మేస్త్రులందరూ మనం ఇవాళ నమ్మూరు షాప్ కూడా కూర్చొని అందరం గుంటూరు నుంచి ఇప్పుడు మన గ్రూపుల్లో పెడతాం జరుగుతుంది. విజయవాడ, చెలో విజయవాడ ఫిబ్రవరి 2వ తారీఖు రోజు రాష్ట్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ బహిరంగ సభ పెడతాం జరుగుతుంది. ఆ సభ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, మనం ఇంతమంది మెకానిక్లు ఉన్నాం, ఈ మెకానిక్ని, బైక్ మెకానిక్ని గుర్తించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడానికి కానీ, మన మెకానిక్లు కూడా అందరూ సఖ్యతంగా అందరం కలిసిమెలిసి ఉంటాకి ఈ యొక్క సభ పనికి వచ్చిందని పెడతాం జరుగుతుంది. ఈ సభని మన గుంటూరు టూ వీలర్ మెకానిక్లు అందరూ 30 కిలోమీటర్లు ఉంది కాబట్టి అందరూ మన గుంటూరులో ఉన్న మెకానిక్ మెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇవాళ అసోసియేషన్ తరపు నుంచి మనం మాట్లాడటం జరుగుతుంది. మరియు ఇవాళ మన గుంటూరు నుంచే కాదు, ఒంగోలు నుంచి రావడం జరుగుతుంది, కాకినాడ నుంచి రావడం జరుగుతుంది, ఏలూరు నుంచి రావడం జరుగుతుంది. మనం 30 కిలోమీటర్లు ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది వెళ్ళి మన గుంటూరు ఇంతమంది వచ్చారనేది మనం చెప్పుకోతగ్గట్టు చేయాలనేది ఒక ఆలోచన. దాంతోపాటు ఇలా గుంటూరు అంటే ఫస్ట్ గుంటూరులోనే అసోసియేషన్కి పునాది కూడా వేయటం జరిగింది. ఈ గుంటూరులో ఉన్న మన పెద్దలందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా గుంటూరు మొత్తం నుంచి తిరిగి ఈ రాష్ట్ర అసోసియేషన్కి బలోపేతం చేయటం కూడా జరిగింది. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మా గారు కానీ, ఇటు మన జుబేర్ మేసి గారు కానీ, మన వ్యవస్థాపక అధ్యక్షుడిగా మన నమ్మూరు మేసి గారు ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేయడం వల్ల ఇటువంటి మీటింగ్లు మనం 2012లో కూడా పెట్టుకోవడం జరిగింది. అట్నే ఈ రాష్ట్ర మీటింగ్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనందరూ కూడా మరి ముఖ్యంగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరియు ది గుంటూరు టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెకానిక్ సోదరులకి మరియు గుంటూరు టౌన్లో ఉన్న మెకానిక్ సోదరులందరికీ తెలియజేసేదేమనగా, మనకు 2/2/2025న విజయవాడలో జరుగు బహిరంగ సభకు ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడు తప్పకుండా రావాలని చెప్పి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క మెకానిక్ రావాలా. దేనికోసం అంటే, మనం ఈ సభని పెట్టడం జరిగిందంటే, మనకు ఒక కార్పొరేషన్ అనేది కావాలా. మనం ఇంతకుముందు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు అవన్నీ అందించడం జరిగిందండి. మనం ఏదైనా సమస్యల్ని సాధించుకోవాలంటే మన మెకానిక్ సోదరులందరూ ఒక్కటయ్యి ఏకతాటి మీద ఈ సభని జయప్రదం చేస్తే మన సమస్యలు ఏమున్నాయో గవర్నమెంట్ వారికి తెలిసిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన టౌన్ నుంచి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెకానిక్ సోదరులు కూడా రావాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుందండి. మన సమస్యల మీద పోరాడుకుందాం. కాబట్టి రేపు విజయవాడలో జరుగు జిమ్ఖానా గ్రౌండ్స్ అండి, విజయవాడ ర్యాలీ ఉంటుంది. నవరంగ్ థియేటర్ దగ్గర నుంచి 9 ర్యాలీ బయలుదేరిద్ది. కాబట్టి 9 నవరంగ్ థియేటర్ దగ్గర రావడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కళ్ళు. జై హింద్. ఉంటాం.
రాష్ట్ర మెకానికులందరికీ కూడా నమస్కారం అండి. 26 జిల్లాల మెకానికర్లకి చలో విజయవాడ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ చలో విజయవాడ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న మెకానికలందరూ కూడా ఐక్యంగా ఉన్నామని, మన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమం ధర్మా గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. కావున మెకానిక్ సోదరులందరూ కూడా అందరూ తరలి వచ్చి ఫిబ్రవరి 2వ తారీఖున జరుగుతున్న చలో విజయవాడ కార్యక్రమం జింకానా గ్రౌండ్స్లో జరుగుతుంది. ఈ బహిరంగ సభకు మెకానిక్ సోదరులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా, మెకానిక్ హక్కుల్ని మనం కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఈ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ బహిరంగ సభలో మనం మాట్లాడుకునే విషయాలు రానున్న రోజుల్లో మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఏవైతే ఈఎస్ఐ వైద్య సేవల కోసం ఈఎస్ఐ ఏదైతే అడుగుతున్నామో ఈఎస్ఐ పొందడం కోసం, అదేవిధంగా మెకానికల్కి 50 సంవత్సరాలకే పెన్షన్ రావాలని మనం అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఫ్యామిలీ మొత్తానికి ఆ వైద్య సేవలు అందాలంటే ప్రభుత్వం మనకి వెల్ఫేర్ అసోసియేషన్ గుర్తించాలి. అదేవిధంగా మెకానికలందరికీ కూడా ఒక వెల్ఫేర్ ఏర్పాటు చేయాలని మనం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి మెకానికలందరూ కూడా 2వ తారీఖున జరుగుతున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మెకానికలందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాకినాడ నుంచి మేము బయలుదేరుతా ఉన్నాం. మెకానిక్ సోదరులందరూ కూడా బయలుదేరాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.